కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ఎండిహెచ్ గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. ఎండిహెచ్ సోయా టీ అసలైన ప్రోటీన్. నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను సునీత. దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం నష్టాలలో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలు, ముడి చమురు ధరలు పెరగడం మదుపరుల సెంటిమెంట్ పైన ప్రభావం చూపాయి. ఇక రియాలిటీ, మెటల్, డిఫెన్స్, ఆటో సెక్టార్స్ లాభాల్లో ట్రేడ్ అవుతుండగా ఐటీ, ఎఫ్ఎంసీజీ, పిఎస్యు, బ్యాంక్ సెక్టార్లు నష్టపోయాయి. మన వైపు బులియన్ మార్కెట్లో లాభాల్లో మాత్రం కొనసాగుతున్నాయి. 24 క్యారెట్ల గోల్డ్ $800 లాభపడి 1,55,300 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇక కేజీ సిల్వర్ కూడా 1,800 లాభపడి 2,37,800 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇదే అంశం పైన మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ మాలెంపాటి ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. సో మార్కెట్స్ చూస్తుంటే కూడా స్టార్టింగ్ నష్టాల్లో కనిపిస్తున్నాయి ఈరోజు మార్నింగ్ నుంచి. సో ఈ టైం కల్లా ఏ రకంగా ఉంటుంది మార్కెట్, ఏ రకంగా ట్రేడ్స్ అవుతున్నాయి, ఏమైనా రికవరీ కనిపిస్తుందా? అంటే లాస్ట్ వీక్ మొత్తం పడింది కదా, సో అవన్నీ కూడా కొంచెం ఇది అవుతున్నాయి. ఇప్పుడు క్రూడ్ 88 అయింది, క్రూడ్ ఏం తగ్గలేదు. 90 దాకా వచ్చి దాదాపుగా $2 తగ్గింది, కొంచెం తగ్గాలి. సో అది తగ్గుతున్న కొద్దీ మనకి కొంచెం ఇది వస్తుంది. మెయిన్ అది అంటే కొంచెం 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 తగ్గుతోంది. అక్కడ వెస్ట్ ఏషియా కండిషన్స్ ఏం మార్పులు ఏం చేర్పులు ఏం లేవు కదా. సో అది ఇంకా టెన్షన్, అన్సర్టనిటీ అక్కడ ఇంకా నడుస్తూనే ఉంది. సో అంటే యుద్ధం ఫ్లేరప్ కాలేదు కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ గురించి ఓపెన్ చేయాలా లేదా, ఎప్పుడు ఓపెన్ చేయాలి, డబ్బులు కలెక్ట్ చేసుకోవాలంటే ఎవరు షేర్ ఎంత, ఇదే నడుస్తోంది. ఇప్పుడు మాకు డబ్బులు కావాలని అప్పుడు ఆయన కూడా, ట్రంప్ కూడా 2 lakhs పర్ షేర్ అంటే 20 లక్షలు ఒక్కొక్క షిప్ కి కలెక్ట్ చేద్దాం స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. అది యాక్చువల్ గా ఇంటర్నేషనల్ వాటర్స్, ఎవరి రైట్స్ ఉండవు అట్లా డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి, కోర్టులో నిలబడదు. సో ఇన్స్టెంట్ గా ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కాబట్టి కొంచెం ఎగుడు దిగుడుగా అన్సర్టనిటీగా ఉంటుంది. సో ఇవన్నీ క్లారిటీ వచ్చినప్పుడు మళ్ళీ యథాతథిగా మళ్ళీ $60 to $70 కనుక క్రూడ్ దిగి వస్తే మనకి ఏషియన్ కంట్రీస్ అందరూ, ఆయిల్ మీద ఆధారపడే వాళ్ళందరూ మంచిగా ఉండే ఛాన్స్ ఉంటుంది. ఏదంటే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. సో మార్నింగ్ కూడా మైనస్ ఓపెన్ అయింది. కొంచెం వాల్యూ బయింగ్ ఈస్ గోయింగ్ ఆన్. అంటే వాల్యూ బయింగ్ మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుంది, మంచి రేట్ లో దొరుకుతాయి, పడినప్పుడు 5 days పడింది, ఇవాళ 6th day. సో ఇవాళ వాల్యూ బయింగ్ అయిందా అంటే 100% వాల్యూ బయింగ్ అవుతుంది. మంచి మంచి స్టాక్స్ లో వాళ్ళు దాదాపుగా కింద నుంచి సెన్సెక్స్ 400 points పెరిగింది. నిఫ్టీ కూడా 24,350 అనేది రీక్లైమ్ చేసినట్టు లెక్క కిందకి వచ్చినట్టు. ఎప్పుడైతే 440 అబౌవ్ ఉంటుందో మనం మళ్ళీ బులిష్ జోన్ లోకి వచ్చినట్టు లెక్క. సో మళ్ళీ ఆ పొజిషన్ కి వచ్చినట్టు లెక్క. సో ఇంకా ఒక 90 points 100 points ఉంది. సో క్లోజింగ్ కి పెరుగుద్దా తగ్గుద్దా అనేది ఇంపార్టెంట్. వాలటాలిటీ ఇండెక్స్ కొంచెం విఏఎక్స్ కొంచెం ఈజ్ అయింది. సో అది కూడా ఒక కారణం. ఎందుకంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు వాలటాలిటీ ఇండెక్స్ పెరుగుద్ది. కొంచెం క్లారిటీ వస్తుంది. ఏదైనా న్యూస్ అక్కడ వెస్ట్ ఏషియాలో న్యూస్ కానీ, ట్రంప్ చెప్పే ఇది కానీ ఏదైనా పాజిటివ్ రావచ్చు సాయంత్రం, ఇలా ఏదైనా చెప్పొచ్చు అన్నప్పుడు ఏంటంటే కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది వాలటాలిటీ ఇండెక్స్. సో ఇప్పుడు కొంచెం డౌన్ గా కొంచెం కూల్ అవుతుందా అంటే కొంచెం తగ్గుతోంది. దాని అనుగుణంగా మార్కెట్ తీసుకుంటుంది అనమాట. సో పాజిటివ్ రావచ్చు. అంటే క్లోజింగ్ ఇవాళ పాజిటివ్ గా ఉండొచ్చా అంటే 440 అబౌవ్ క్లోజ్ అయితే మళ్ళీ కొంచెం బులిష్ జోన్. సో 340 నుంచి 440 వరకు మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, పెరుగుతుందా తగ్గుతుందా అనేది. ప్రెసెంట్ చూస్తే ట్రెండ్ మీకు జనరల్ గా అప్ ట్రెండే ఉంది. సో ఎక్కడ ఇది చేసుకున్నా మీకు డౌన్ సైడ్ చూసుకుంటే 24,292 ఇది ఉంది. అది కట్ అయితే కొంచెం 24 ఇది డౌన్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి. లేదా అప్ సైడ్ చూస్తే మీకు నిన్నటి హై చూసుకుంటే దాదాపుగా 24,406 మన లాస్ట్ హై చూసుకుంటే. సో ఆ హై క్రాస్ అయిందంటే బ్రహ్మాండం కదా. 440 క్రాస్ అయితే మనం బులిష్ లో అనుకున్నాం కదా. సో బేసిక్ గా 406 440 ఆ లెవెల్ దాటిందంటే మనం వెళ్ళిపోయే ఛాన్స్, ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. సో లాస్ట్ వీక్ మనకి 24,366 దగ్గర క్లోజ్ అయింది. కరెక్ట్ గా మనం 24,440 అబౌవ్ క్లోజ్ అయితేనే మార్కెట్ కొంచెం ట్రెండింగ్ లో వస్తుంది అనుకుంటే అదే లెవెల్లో కొంచెం ఇంకా 90 points 100 points దగ్గరలో ఉన్నాం. సో అది క్రాస్ అయిందంటే మనకి నెక్స్ట్ లెవెల్ 650
700 వరకు రావచ్చు, 650 700 వరకు, 24 650. సో అది మెయిన్. అంటే కన్సిస్టెంట్ గా డౌన్ ఉంటది కాబట్టి మంచి వాల్యూస్ లో ఉన్నప్పుడు వాల్యూ బయింగ్ విల్ బి గోయింగ్ ఆన్. అదే జరుగుతుంది. ఈ ఇన్స్టిట్యూషన్ కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ కొన్ని స్టాక్స్ అనేది కొంచెం మంచి స్టాక్స్ వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వేరే ఐటీ తీసుకోండి, వేరే కంట్రీస్ లో ఐటీ విపరీతంగా ఉంటాయి, అవి పడుతున్నాయి. మన దగ్గర ఐటీ వాల్యుయేషన్స్ ఆల్రెడీ పడి ఉన్నాయి. సో ఇక్కడ మనం కొంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎఫ్ఐఎస్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు, ఇండియాలోకి వచ్చి ఐటీ స్టాక్స్ కొనుక్కుంటున్నారు. ఆ రకంగా ఐటీ కూడా మంచిగా కింద నుంచి దాదాపు 24% 25% పెరిగింది. డౌన్ నుంచి కూడా విపరీతంగా డౌన్ అయిన దగ్గర నుంచి పెరిగింది. సో ఎప్పుడైనా సరే ఎవరైనా మంచి సెక్టార్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఆ సెక్టార్ లో మంచి స్టాక్స్ పడినప్పుడు, రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు మనకి ఆ డిస్కౌంట్ కూడా మనకి క్రియేట్ అవుతుంది. మామూలుగా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొనాలంటే హై రేట్ లో కొనాలి. అది తగ్గినప్పుడు కొనాలనుకుంటే మంచి రేట్ లో వస్తాయి, డిస్కౌంట్ లో వస్తాయి. ఎప్పుడైతే ఈ మార్కెట్ ఇట్లా రీట్రేస్మెంట్ అయింది, పడిందో, న్యూస్ జియో పొలిటికల్ టెన్షన్ కానీ ఏదైనా ఫ్యాక్టర్, ఏదో ఒక ఫ్యాక్టర్ వల్ల పడినప్పుడు అది కూడా మనం ఆ రేట్ లో మంచి రేట్ లో కొనుక్కుంటే అందరికి ప్రాఫిట్స్ వస్తాయి. కానీ ఇప్పుడు ఎండ్ పాయింట్ ఇక్కడ నుంచి వచ్చి ఇక్కడ నుంచి పెరుగుద్ది, అది ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి నుంచి పడిపోద్ది అని చెప్పలేరు కదా. ప్రిడిక్షన్స్ ఇవన్నీ కూడా. సో మనం అంతకు ముందు రికార్డు తీసుకొని ఇక్కడికి వచ్చినప్పుడు పలానా టైంలో ఉన్నప్పుడు ఇలా రియాక్ట్ అయింది, సో పైన ఆ లెవెల్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ప్రాఫిట్ వచ్చింది అనేది ప్రిడిక్షన్ చేస్తాం. ఆ ప్రిడిక్షన్ మేబీ 6% 7% అంటే 100% 60% 70% వచ్చిన బ్రహ్మాండంగా వచ్చినట్లు లెక్క. సో దాని అనుగుణంగా ఇది టెక్నికల్ తీసుకుంటే, ఫండమెంటల్ గా తీసుకుని స్టాక్స్ మంచి స్టాక్స్ పడ్డప్పుడు లాంగ్ టర్మ్ అనుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరికైనా మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మీకు రియల్ ఎస్టేట్ చూసుకుంటే ల్యాండ్ పెరుగుద్ది కానీ అవసరానికి రావు. కానీ ఈక్విటీ మార్కెట్ లో ఇవాళ అమ్మితే రేపు వస్తాయి డబ్బులు. సో మెయిన్ లిక్విడిటేషన్ ఉంది, సేఫ్టీ ఉంది, సెక్యూరిటీ ఉంది. సో అందుకనే మార్కెట్ కొంచెం చిన్న చిన్నగా ఇలాంటి డౌన్ పీరియడ్ లో తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి ఇలా మార్కెట్ రీట్రేస్మెంట్ అయినప్పుడు, ప్రాఫిట్ బుక్ అవుతున్నప్పుడు, పడినప్పుడు ఇది అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఎవరైనా సరే. ఇది అలాంటి సమయం, మంచి తరుణం. అంటే ఇప్పుడు ప్రభు గారు మీరు చెప్పిన ప్రకారం చూస్తే కూడా అబ్రాడ్స్లో కానీ ఇతర అదర్ కంట్రీస్లో కానీ సో ఇప్పుడు ఐటీ రంగం ఇప్పుడు కాస్త పడుతుంది, బట్ మన సైడ్ ఆల్రెడీ పడిపోయింది. ఈవెన్ దో ఆల్ ఓవర్గా చూసినా కూడా టాప్ లూజర్గా ఐటీ సెక్టారే కనిపించింది. కాబట్టి దీనికి మెయిన్ ఇప్పుడు ఏమైనా ఈ సెక్టార్ కాస్త కోలుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ టైంలో ఐటీ సెక్టార్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చా? అంటే మనం అనుకున్నది అదే, కింద నుంచి 23% పెరిగిందంటే వాల్యూ బయింగ్ జరిగిందని అర్థం కదా. ఇన్స్టిట్యూషన్లు ఎఫ్ఐఎస్ కొంటారని అర్థం కదా. డౌన్ లో ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఫాలో అవుతున్నప్పుడు ఎప్పుడు బయింగ్ వస్తుంది, వాళ్ళు మంచి వాల్యుయేషన్స్ ఉన్నాయి అప్పుడు బై చేస్తారు. ఆ వాల్యుయేషన్ ఉన్నాయనే కదా డౌన్ నుంచి 25% ప్లస్ దాదాపు వచ్చింది. సో ఇంకా ఫర్దర్ గా పెరుగుతుందా అంటే ఇంకా కొంచెం పెరిగే, ఎందుకంటే ఇంకా మైనస్ లోనే ఉన్నాం కానీ ఇంకా పెరిగే ఛాన్స్ ఉన్నప్పుడు లాంగ్ టర్మ్ పెట్టుకొని ఐటీ మీద జనరల్ గా వీటిన్ డౌన్ ఇండెక్స్ అయినా సరే, ఆ ఏ ఇండెక్స్ అయినా ఎఫ్ఎంసీ కూడా డౌన్ లోనే ఉంది. సో ఇట్లాంటి స్టాక్స్ నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకొని ఆ స్టాక్స్ కనుక ఇండెక్స్ లో ఉన్న స్టాక్స్, ఎఫ్ఎంసీ స్టాక్స్, ఐటీలో ఉన్న కంపెనీలు ఇట్లాంటివి పెట్టుకుంటే టైం ఇస్తే డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. అదే మెయిన్. అంటే ముందుతో కంపేర్ చేస్తే కాస్త బెటర్ కోలుకుంటుంది ఎస్ సెక్టర్. అండ్ ఇంకొకటి ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ఎస్ లో కానీ ఇన్వెస్ట్మెంట్ ట్రెండ్ ఏ రకంగా ఉంది? ఇప్పుడు ఎఫ్ఐఎస్ డిఐఎస్ అంటే మీకు చూడండి, వాళ్ళు ఈ మంత్ లో దాదాపుగా మీకు ఎక్కడ ఒక్క నిమిషం అంటే 4,000 crores దాకా ఉన్నారు ఆగస్ట్ లో ఇప్పటికి. సో వాళ్ళు డిఐఎస్ మటుకు కొంటూనే ఉన్నారు. వాళ్ళు 1,000 అంటే వాళ్ళు 4,000 3,000 అట్లా కొంటూనే ఉన్నారు కన్సిస్టెంట్ గా. ఎందుకంటే డిఏ మార్కెట్ ఒక రకంగా ఇంత పడకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ వీళ్ళే ఈ డిఐ సపోర్ట్ లేకపోతే అసలు కొనలేము. సో మెయిన్ అదే కారణం అనుకోవచ్చు. దాని అనుగుణంగా వాళ్ళు ఎఫ్ఐఎస్ అలిగి ఎంత ఇదైనా కన్సిస్టెంట్ అమ్ముతున్నా, ఎఫ్ఐఎస్ కూడా కొంచెం సెల్లింగ్ నుంచి పాజిటివ్ వచ్చారు. వాళ్ళు కూడా కొంచెం బయింగ్ జోన్ లోకి వచ్చారు. అంటే మరీ విపరీతంగా అమ్మినంత ఇది రాలేదు కానీ డేకి ఎంత అమ్ముతున్నారో ఆ విధంగా రాలేదు కానీ కొంచెం పాజిటివ్ టాక్ తీసుకున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు 8,000 crores డిఐఎస్ కొనాలి ఇప్పుడు ఈ నెలకి. సో లాస్ట్ మంత్ చూస్తే మీకు 35,000 crores కొన్నారు. మనకి ఎఫ్ఐఎస్ 6,000 crores అమ్మారు లాస్ట్. సో అట్లా అంటే కన్సిస్టెంట్ గా ఎఫ్ఐఎస్ అమ్ముతున్నప్పుడు
ఇది వేసుకుంటూనే ఉన్నారు. సో అందుకని మార్కెట్ ఒక రకంగా ఇంత పడట్లేదు. అంటే మేజర్ గా లార్జ్ క్యాప్స్ కొంటారు, డైవర్సిఫై చేసుకుంటారు కాబట్టి లార్జ్ క్యాప్ లో, మిడ్ క్యాప్ లో, స్మాల్ క్యాప్ లో పెడతారు. దాని అనుగుణంగా మార్కెట్ కొంచెం విపరీతంగా పడినంత పైకి రాకపోయినా వాల్యూ బయింగ్ అవుతుంది అన్నది అలాంటి స్టాక్స్ లో వస్తుంది అనేది మెయిన్ అదే కారణం. ఓకే, సో ప్రభు గారు, అండ్ కమింగ్ టు బ్రెంట్ క్రూడ్ ఆయిల్ గురించి మాట్లాడితే కూడా $88 వద్ద కొనసాగుతుంది. దీని ఇంపాక్ట్ ఈవెన్ బులియన్ మార్కెట్ పైన కూడా స్పష్టంగా కనిపిస్తుంది. బులియన్ మార్కెట్ ప్రాఫిట్స్లో ఉన్నప్పటికీ కూడా బంగారం పైన ఆల్మోస్ట్ 1000 రూపీస్, సిల్వర్ పైన ఒక 2000 రూపీస్ వరకు హైక్ కనిపిస్తుంది. సో ఇది ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా? బులియన్ మార్కెట్లో ఇంకా రేట్లు పెరుగుతాయా? అంటే సమ్మర్ ఇది తగ్గిపోయింది అనుకోవచ్చు. సమ్మర్ లో ఉన్న డౌన్ ట్రెండ్ ఇప్పటిదాకా, అంటే ఫస్ట్ 6 months ఫస్ట్ హాఫ్ చూసుకుంటే దాదాపు జనవరిలో పర్వాలేదు, కానీ తర్వాత నుంచి తగ్గింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫెడ్ మీటింగ్ వచ్చి సెప్టెంబర్ 29th లో ఇంట్రెస్ట్ రేట్లు కొన్నామో. లాస్ట్ టైం ఫస్ట్ మీటింగ్ కెవిన్ ఫెడ్ చైర్మన్ చెప్పింది ఇంట్రెస్ట్ రేట్ పెంచుతాం, కానీ ఇప్పుడు పిపిఐ ఇండెక్స్ కానీ, సిపిఐ కోర్ ఇండెక్స్ కానీ, పర్చేసింగ్ పవర్ ఇండెక్స్ కానీ కొన్ని బాగా కొంచెం ఈజీ అయింది. జాబ్లెస్ డేటా 23,000 జాబ్లెస్ డేటా ఉంది. సో ఇవన్నిటి మూలంగా ఇవి కొంచెం ఈజీ అవుతున్నాయి. సో ఇన్ఫ్లేషన్ కూడా 0.1% తగ్గింది. సో ఇవన్నీ ఉన్న కారణంగా సో వాళ్ళు ఇవన్నీ పాజిటివ్ వస్తున్నాయి. సో అప్పుడు కొంచెం ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తారనే ఉద్దేశం ఉంది. ఇది ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మెటల్స్ కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినప్పుడు ఆటోమేటిక్ గా పెరుగుతాయి, మెటల్స్ పెరుగుతాయి. ఇంట్రెస్ట్ రేట్ పెంచినప్పుడు అవి తగ్గుతాయి. ప్రెసెంట్ ఇప్పుడు మొన్నటిదాకా పెంచుతారనే ఉద్దేశం మళ్ళీ ప్లాట్ఫామ్ మారి ఇప్పుడు ఈ ఎకనామిక్ డేటా సపోర్ట్ చేసింది కాబట్టి ఇప్పుడు తగ్గిస్తారనే ఉద్దేశం ఉంది. ఈ తగ్గించినప్పుడు దాని అనుగుణంగా కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఓకే సార్, అండ్ ఇంకొకటి, ఈ ఏదైతే పెట్టుబడిదారుల్లో, కొనుగోలుదారుల్లో కూడా ఎక్కువగా ఈ మెటల్ అండ్ డిఫెన్స్ స్టాక్స్లో ఒక మంచి మూమెంటం కనిపిస్తుంది. సో అది ఓన్లీ ఈ రోజు వరకైనా, లేదంటే ఈవెన్ రానున్న రోజుల్లో కూడా ఈ రెండు సెక్టార్స్లో కాస్త మంచి ర్యాలీ ఉండే ఛాన్సెస్ ఉందనుకోవచ్చా? ఇప్పుడు మెటల్స్ అంటే మీకు గోల్డ్, సిల్వర్, బూలియన్ మార్కెట్. సో ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్, ఈ సంవత్సరం ఈక్విటీని డామినేట్ చేస్తున్నాయి. స్టిల్ లాస్ట్ వీక్ 7%, 10% పెరిగింది. గోల్డ్ 7% పెడితే 10% సిల్వర్ పెరిగింది. $65 అబోవ్ వచ్చేసింది. సో సెంటిమెంట్ $65 ఉంటే జనరల్ గా ఇక్కడ నుంచి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. 4,400 ఇంటర్నేషనల్ పౌండ్స్ కనుక గోల్డ్ ఉంటే ఇక్కడ నుంచి పెరిగే ఛాన్స్ ఉంటుంది. డిసెంబర్ కల్లా ఎంతవరకు రావచ్చు అంటే ఇది జనరల్ గా $5,000 వరకు రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. 4,800 to 5,000. ఈ సిల్వర్స్ $80 వరకు రావచ్చు అనేది చిన్నగా. ఎందుకంటే సిల్వర్ అనేది అగ్రెసివ్ మెటల్, తట్టుకొని ఉండాలి. దాంట్లో పడినప్పుడు బాగా పడుద్ది, పెరిగినప్పుడు బాగా పెరుగుతుంది. పడుతున్నప్పుడు బాగా లోలో కొనుక్కొని లాంగ్ టర్మ్ వెయిట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. సిల్వర్ మన 4,10,000 ఎక్స్చేంజ్ లో లిస్టింగ్ అక్కడ హై నుంచి పడింది. ఇప్పుడు మళ్ళీ అది రాదా అంటే వస్తుంది. ప్రాబిలిటీస్ ఉన్నాయి రావడానికి. 5 లక్షలు పెట్టడానికి కూడా ఛాన్స్ ఉంది, కానీ టైం తీసుకుంటుంది బాగా. అగ్రెసివ్ మెటల్ మళ్ళీ గ్రీన్ ఎనర్జీ యూసేజ్, రెన్యూబుల్ ఎనర్జీ ఫుల్ లెంత్ గా ఉపయోగించినప్పుడు సిల్వర్ యూసేజ్ బాగుంటుంది. కాబట్టి సిల్వర్ కి ఆల్టర్నేట్ రానంత కాలం దీని బదులు ఇది కొనొచ్చు, తక్కువ ఉంటుంది దానికంటే అన్నప్పుడు తప్ప మామూలుగా ఇది వెనక్కి తిరిగి చూసుకునేది లేదు. సప్లై డిమాండ్, సప్లై బాగా తక్కువ ఉంది కాబట్టి డిమాండ్, సిల్వర్ ఇస్ బై ప్రొడక్ట్ కనిపిస్తే, సో అది తక్కువ ఉంటుంది సప్లై. సో డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ వచ్చినా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అగ్రెసివ్ మెటల్ ప్లస్ ఇండస్ట్రియల్ మెటల్ లో అగ్రెసివ్ మెటల్ ఏంటంటే ఫస్ట్ సిల్వరే. పడినప్పుడు విపరీతంగా పడుతుంది, పెరిగినప్పుడు విపరీతంగా పెరుగుతుంది. అది తట్టుకొని ఉంటేనే అలాంటి వాటిలో పెట్టాలి. లేదా కూల్ ఆఫ్ ఉన్న కాపర్, జింక్ ఇట్లాంటి వాటి మెటల్స్ లో కొంత పర్సెంటేజ్. అందుకనే ఈ మెటల్స్ లో దాదాపుగా మనకున్న క్యాపిటల్ ఒక 20% డైవర్సిఫికేషన్ చేసి ప్రీసియస్ మెటల్ లో కొంత, సిల్వర్ లో కొంత, కాపర్ లో కొంత, జింక్ లో కొంత ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏదో ఒకటి పడినా మిగతా సేవ్ చేస్తాయి. కాబట్టి తీసుకెళ్లి మొత్తం సిల్వర్ లో పెడితే, దడైర్లను పెడితే మొత్తం లాసే కనపడుతుంది కదా. అదే అన్ని ఒకేసారి పడవు కాబట్టి కొంచెం సేఫ్టీ ఉంటుంది. ఓకే సార్, అండ్ ఇంకొకటి, ముడి చమురు ధరలు కూడా ఇంకా పెరుగుతాయంటూ కూడా అంటున్నారు. ఒకవేళ ఆ ధరలు పెరిగితే కూడా ఏ సెక్టార్స్ పైన ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది? ఈ టైంలో ఏ సెక్టార్స్ ఎక్కువగా లాభాల బాట పడతాయి? ఇప్పుడు ముడి చమురు పెరిగినప్పుడు లాభాల బాటే ఉంది, నష్టాల బాటే. ఇప్పుడు ట్రంప్ డాన్స్ లో ఉన్నంత కాలం, ఆయన సీట్ లో ఉన్నంత కాలం క్రూడ్ తగ్గేది కనపడలా. క్రూడ్ 88, 90 ఆ రేంజ్ లోనే ఉన్నట్టు పోతే మళ్ళీ 100 దాకా, మొన్న కూడా 100 దాకా వెళ్ళేందుకు వచ్చింది. క్రూడ్
ఎఫెక్ట్ పడితే అన్ని పెరిగిపోతాయి. ఒక సెక్టార్ ఇదని లేదు, ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి మొత్తం అన్ని పెరిగిపోతాయి. సో దాని అనుగుణంగా అన్ని ప్రతిదీ వస్తువు ఎక్కువ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏ ఏ ఛార్జ్ చూసినా, ఏ ఇది చూసినా మొత్తం పెరిగిపోతాయి క్రూడ్ వల్ల. సో అది ఎక్కువ అందరి మీద తలసరి వ్యయం మీద కూడా ఇంకా ఎక్కువ ఉంది. సో ఆ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ భయం. క్రూడ్ ఎప్పుడైనా తగ్గితే మంచి $60 to $70 ఉంటే ఓకే. లేదా లాంగ్ టర్మ్ కంటిన్యూస్ గా $90 అబోవ్, $100 అబోవ్ ఉందంటే చాలా ఇబ్బంది పడాలి. అంటే $1 సంవత్సరానికి మనం ఎంత ఆయిల్ తీసుకుంటాం, $1 పెరిగితే ఎంత కట్టాల్సి వస్తుంది? కొన్ని లక్షల రూపాయలు కట్టాల్సి వస్తుంది, ₹1,00,00,000 కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఇబ్బంది కదా. సో మనకి డాలర్స్ తగ్గిపోతాయి, ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గిపోతాయి. అది తగ్గకుండా ఉండాలంటే కొంచెం క్రూడ్ కొంచెం తగ్గులో ఉంటే మంచిది. లేదంటే మనం ఎక్కువ డాలర్స్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే ఈ టైంలో ఈవీ వెహికల్స్ రిలేటెడ్ స్టాక్స్ ఏమైనా యూస్ఫుల్ గా ఉంటాయా మనకి ఈ టైంలో? ఇప్పుడు ఈ వెహికల్స్ అంటే సేల్స్ కొంచెం పెరుగుతున్నాయి, ఓకే. కానీ వాటి మీద ఒక అపోహ ఉంది. ఇంకా కాలిపోతున్నాయి, ఎండాకాలం వచ్చిందంటే బండి హీట్ ఎక్కితే కాలిపోతున్నాయి. సో ఇట్లాంటివి ఉన్నాయి. సో అందుకనే సేల్స్ అయితే కొంచెం పెరిగింది. మనకి ఫసల్ ఫ్యూయల్ నుంచి ఈవీకి రావాలి అంటే 2030కి టార్గెట్ పెట్టుకున్నాం. ఆ 2030లో అవుతాయా లేదా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా? ఎందుకంటే మొత్తానికి ఈవీకి రావాలంటే గవర్నమెంట్ కూడా కొంచెం ట్యాక్స్ హోప్స్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ లక్షన్నర కాకుండా 10 లక్షల బండ్లకి 3 లక్షలు 4 లక్షలు ఇచ్చారనుకోండి, ఎక్కువ మంది కూడా ఈ పెట్రోల్ డీజిల్ నుంచి ఇటు మారే ఛాన్స్ ఉంటుంది. అట్లా గవర్నమెంట్ సోప్స్, ట్యాక్స్ హోప్స్ అంటే కంపెనీకి ఏమో పిఎల్ఎస్ కి కింద సపోర్ట్ చేస్తూ, ఇన్వెస్టర్ కి లేదా క్లయింట్ కి ఎవరైతే వస్తువులు వాడతారో వాళ్ళు కొనుక్కుంటే ఉంటారు, వాళ్ళకి డిస్కౌంట్ రేట్ లో ఇస్తే ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చేసిన తర్వాత మనం ఆటోమేటిక్ గా ఇంకా ఆ రిజర్వ్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. క్రూడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెట్రోల్ డీజిల్ రిజర్వ్స్ తగ్గినా అది ఇది ఇలాంటి కంట్రీస్, ఇది ఆయిల్ కోసం కొట్టుకునే కంట్రీస్ ఎన్ని కొట్టుకున్నా మనకి ఇబ్బంది ఉండదు. సో మెయిన్ అది అలా చూడాలి. సో క్రూడ్ రిజర్వ్స్ పెంచాలి ఒకటి, లేదా మన క్రూడ్ నుంచి బయటికి రావాలంటే ఓవర్ పీరియడ్ వస్తాం. సో ఇప్పుడు రిజర్వ్స్ పెంచుకుంటేనే దానికి సొల్యూషన్. ఇలాంటి ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా. ఓకే సార్, అండ్ రియాలిటీ సెక్టార్కి సంబంధించి ఏం చెప్తారండి? ఇంకొకటి, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా చాలా మంది ఈ స్టాక్స్ కంటే ఎక్కువగా ఈ ల్యాండ్ పైన ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటివి ఎక్కువగా బిలీవ్స్ చేస్తూ ఉంటారు. సో ఈ రెండిట్లో ఏది బెటర్? ఈక్విటీ స్టాక్స్ బెటర్ అంటారా, లేదంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్లు ఇలాంటివి చేసుకోవడం బెటర్ అంటారా? మనం అడిగితే ఈక్విటీ బెస్ట్ అంటాం 100%. దానికి ఒక కారణం ఉంది. ఇప్పుడు మీరు ల్యాండ్ కొన్నారు, 10 సంవత్సరాల తర్వాత నాకు కావాలి, అప్పుడు అమ్మేసుకుంటాను, రేట్ పెరుగుతుంది, అప్పుడు మార్కెట్ రియాలిటీ స్లంప్ లో ఉంది, పడుతుంది, అప్పుడు ఏం చేయాలి? అప్పుడు డబ్బులు ఇమీడియట్ క్యాష్ కావాలి. ఏదైనా పెళ్లి పెట్టుకున్నప్పుడు నాకు ఇమీడియట్ క్యాష్ కావాలి, సైట్ అమ్ముడు పోదు, ఇబ్బంది పడాలి. అదే మీకు ఈక్విటీలు అయితే ఇమీడియట్ క్యాష్ గా ఇవాళ అమ్మంగానే నెక్స్ట్ డే మార్నింగ్ మన అకౌంట్ లో క్రియేట్ అవుతుందిగా. సో సేఫ్టీ ఉంది, లిక్విడేషన్ ఉంది. ఏది బెస్ట్? పెరుగుతున్నప్పుడు వెల్త్ క్రియేట్ కావాలి, ఇంటూ 10x 20x 30x రావాలన్నా ఓన్లీ సొల్యూషన్ ఈక్విటీ మార్కెటే. దీన్ని మించింది లేదు. తప్పు చేసామంటే పాము కొట్టంలో పెద్ద పాము లాగా కాటిస్తే ఎలా ఉంటుంది, ఫస్ట్ దానికి ఎట్లా వస్తామో అలా వచ్చేస్తాం. అట్లా తప్పులు చేయకుండా ఇన్వెస్ట్మెంట్, మంచి ఫండమెంటల్స్ ఉన్న స్టాక్స్, ప్రైసెస్ డిఫర్ అయినప్పుడు, ప్రాఫిట్ బుకింగ్ వచ్చినప్పుడు, అట్లాంటివి ఉన్నప్పుడు వాటిల్లో కొని పెట్టుకుంటే మనకి డెఫినెట్ గా మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. నాలెడ్జ్, డిసిప్లిన్, పేషెన్స్, ఈ 3 ఉండాలి. లేకపోతే డబ్బులు రావు. ఎందుకంటే నాకు జాయిన్ అయ్యా ఎమోటే కావాలి, నాకు ఇవాళ కొన్న సాయంత్రం పెరగాలి లేదా రేపు పెరగాలి, అట్లా అనుకోవద్దు. అట్లా అనుకుంటే రావు. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్సెస్ అమౌంట్ ఏదైతే ఉందో మనకి బ్యాంక్ లో పెట్టుకుంటే ఓ రకంగా సేఫ్ లేదు, మనకి మార్కెట్ లో పెట్టుకుంటే సేఫ్, దీంట్లో వస్తాయి అనుకున్న రోజు ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. చాలా మంది కూడా తెలిసిన వాళ్ళు, ఆ లోతు తెలిసిన వాళ్ళు డెఫినెట్ గా ఈక్విటీ మార్కెట్ లో పెడతారు. పెరిగి లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. అంటే పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, యుఎస్ పంపించిన వాళ్ళు ఉన్నారు మార్కెట్ వల్ల, ఎస్ఐపీల దగ్గర లోన్ తీసుకున్న అమౌంట్ మొత్తం కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంట్రాడే లో లాస్ అయిన వాళ్ళు ఈ ఎస్ఐపీల ద్వారా బయటపడిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఇంత పాజిటివ్ ఉంది. సో అంటే చూసే యాంగిల్ ఏంటి, మనం చేసే పద్ధతి ఏంటి, ఎలా చేస్తాం, ఎలా చూడాలి మార్కెట్, ఏ యాంగిల్ లో చూడాలి, వెల్త్ క్రియేట్ కావాలంటే ఎట్లా చూడాలి, ఇంపార్టెంట్. ఇలాంటివన్నీ కనుక ఇంప్లిమెంట్ చేస్తే
ఎక్కడో చోట చిన్న తప్పు చేసినప్పుడు మొత్తం చిన్న చిన్న రీట్రేస్మెంట్ కొంచెం పర్వాలేదు, కానీ హెవీగా పడింది అనుకోండి పోర్ట్ఫోలియో, చాలా ఇబ్బంది ప్రాసెస్. అంటే మనవన్నీ బాగానే ఉంటే జియో పొలిటికల్ టెక్స్ట్ కోవిడ్ లో పడింది, మళ్ళీ తర్వాత పెరిగిందిగా. సబ్ప్రైమ్ క్రైసిస్ అప్పుడు పడింది, తర్వాత పెరిగిందిగా. .com అప్పుడు పడింది, మళ్ళీ తర్వాత పెరిగిందిగా. సో డౌన్స్ అని కాకుండా అప్స్ ఆర్ ఆల్వేస్ నాట్ పర్మనెంట్, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. సో మార్కెట్ ఇంకా నిఫ్టీ 2 లక్షలు రాదంటే ఓవర్ పీరియడ్ వస్తుంది. వచ్చినప్పుడు మన పోర్ట్ఫోలియో ఎంత ఉంటుంది, వాళ్ళు 1 crore పెడితే నిఫ్టీ కనుక 2 lakhs అయితే ఇప్పుడు 24,000 ఉంది, 1 lakh అయింది అనుకున్నది 50%, 1 lakh అయిందంటే మన పోర్ట్ఫోలియో ఎక్కడ ఉంటుంది? సెన్సెక్స్ 2 lakhs అని అనుకున్నాం, మన ఇది ఎక్కడ ఉంటుంది? సో అట్లా లాంగ్ వ్యూ, బ్రాడర్ వ్యూ పెట్టుకొని మంచి మంచి స్టాక్స్ పెట్టుకుంటే దీంట్లో వచ్చిన డబ్బులు దేంట్లో రావు. ఓకే సార్, అండ్ కమింగ్ టు బ్యాంకింగ్ సెక్టార్ గురించి మాట్లాడితే ఈ సెక్టార్ ఏ రకంగా ఉంది, ప్రాఫిట్స్లో ఉన్న షేర్స్ ఏమేమి ఉన్నాయి ప్రెసెంట్? ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అంటే ఫస్ట్ లైన్ లో, ఫస్ట్ వరుసలో ఫస్ట్ మెంబర్ ఎవరు అంటే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్సెస్. సో డెఫినెట్ గా ముందుంటాయి రిజల్ట్స్ పరంగా. ఇప్పుడు ఎవ్రీ మంత్ పక్కాగా ఇచ్చేయాలి రిజల్ట్స్, మ్యానిపులేషన్స్ ఏమి ఉండవు. అంటే నెక్స్ట్ మంత్ చూపిద్దాం, అది అపాయింట్మెంట్ చూపిద్దాం, ఇట్లాంటి ప్రొవిజన్స్ ఉంటాయి కదా. ఏ మంత్ కా మంత్ పక్కాగా చూపించాల్సిందే. ప్లస్ డివిడెండ్ ఇస్తారు, ఇన్వెస్టర్ డివిడెండ్ వస్తాయి. సో ఈ బ్యాంకుల్లో ఏవైతే పెరగలేదు అలాంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో, సో పెరుగుతున్నప్పుడు ఆల్ టైమ్ హై వచ్చింది అనుకోండి, ఆల్ టైమ్ హైకి ఇంకా మనం 7% దూరం. ఓల్డ్ కంట్రీస్ అని దూరం దూరం ఉన్నాయి, ఆల్ టైమ్ హైకి 30% 40% పెరిగి ఉన్నాయి. సో మనమే పెరగాలి. ఈ టైంలో ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు ఈ బాబర్ మండలి క్లోజ్ చేశారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ చేశారు, దానివల్ల ఆయిల్ అంతా 37% గోల్డ్ ట్రేడ్ బ్లాక్ అయిపోయింది. సో అనగనగా ఆయిల్ అంతా పెరిగిపోతుంది. ఇది మెయిన్ కారణం. ఎప్పుడైతే ఇది ఆయిల్ దిగొస్తుందో మిగతా అన్ని పెరిగే ఛాన్స్ ఉంటుంది, అప్పుడు అందరికి హ్యాపీగా ఉంటుంది. సో ఆయిల్ ఎంత త్వరగా తగ్గిస్తే అంత బెస్ట్. అంటే ట్రంప్ ఎంత త్వరగా అంత సెటిల్ చేసుకుంటే మంచిది. వాళ్ళ దేశం కోసం కాకుండా వాళ్ళ కోసం అన్నట్టు ఆయిల్ ఎక్కువ రేట్ అమ్ముకోవాలన్నట్టు ఉంటే మరి ఎంతకాలం నడుస్తుంది? అది కంటిన్యూస్ గా ఏముంటది. కాబట్టి ఎక్కడో చాట సాచురేటెడ్ పాయింట్, ఎండ్ పాయింట్ వస్తుంది. వచ్చినప్పుడు అప్పుడు జనమే ఎదురు తిరుగుతారు. ఇప్పుడు దాకా ఏం అడగట్లేదు. సో డెఫినెట్ గా 1 day will come. 50 states కూడా ఒకేసారి బయటకు వచ్చినాయి కదా, బయటకు వచ్చి క్వశ్చన్ ఇచ్చినాయి అక్కడ. సో ఏదేమైనా 195 దేశాలు బికాస్ ఆఫ్ 1% వల్ల ఇబ్బంది పడుతున్నాయి. సో ఎప్పుడైతే ఈ సొల్యూషన్ ఎక్కడో ఒకసారి ఎండ్ కార్డ్ పడుతుందో అప్పుడు మనకి ఆటోమేటిక్ గా మార్కెట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఏదైనా 30% రావచ్చా అంటే ఇవన్నీ మారితే 30% ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో మీరు చెప్పిన లెక్క ప్రకారం ఒకవేళ మార్కెట్ రికవరీ అయితే కనుక ఫస్ట్ లీడింగ్ సెక్టర్ బ్యాంకింగ్ అవుతుంది, ఫస్ట్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్. ఓకే సార్, అండ్ కమింగ్ టు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే కూడా చాలా మందికి సహజంగా గోల్డ్ అంటే కూడా చాలా మందికి ఇష్టం, అండ్ గోల్డే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్కి భావిస్తుంటారు. బట్ ఈ మధ్య గోల్డ్ అండ్ సిల్వర్ రెండిట్లో కంపేర్ చేసి చూస్తుంటే గోల్డ్ కంటే ఎక్కువగా సిల్వర్ చాలా పరుగులు పెడుతుంది స్టాక్స్లో. ఈవెన్ సిల్వర్లే చాలా ఫాస్ట్గా కనిపిస్తుంది. ఏంటి మెయిన్ రీజన్ ఎందుకు? ఫైనల్గా ఒక చెప్పండి. సిల్వర్ పడటం బాగా పడింది కాబట్టి లోవర్ లెవెల్కి వచ్చింది. ఇప్పుడు లాస్ట్ వీక్ కూడా మీకు చూస్తే 7% 10% అట్లా పెరుగున్నాయి. గోల్డ్ 7% అంటే అదొక 10%. అంటే ఓవరాల్ గా చూస్తే గోల్డ్ కొంచెం తగ్గింది, సిల్వర్ కొంచెం కింద నుంచి బాగా పడింది, కొంచెం పెరిగి ఉండొచ్చు. అంటే యావరేజ్ గా చూసినా స్టిల్ గోల్డ్ విల్ డామినేట్ ద సిల్వర్. ఎందుకంటే గోల్డ్ అంటే ఎల్లో బ్రదర్ విల్ డామినేట్ ద వైట్ బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎంత 10 grams ఇంత అంటే సిల్వర్ కేజీస్ ఎక్కువ వస్తుంది. 1 kg ఎంత ఉంటుంది, 2,37,000. అది 4,10,000 దాకా వెళ్ళింది, 50% పడింది. ఇప్పుడు గోల్డ్ అంత పడలేదుగా. సేఫ్ హెవెన్ అనేది అందుకే అంటే ఎక్కువ పర్సెంటేజ్ పడదని. అందుకనే ఎక్కువ మంది ప్రీషియస్ మెటల్ కాబట్టి ఎక్కువ మంది అది కొనుక్కునే ఛాన్స్ ఉంటుంది. అంటే ఎక్కువ పెట్టకుండా మన పోర్ట్ఫోలియో 20% పెడితే మంచిదని ఉద్దేశం. అదే సిల్వర్ మళ్ళీ పెరుగుతుంది అనుకోండి, ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ ఇవన్నీ వచ్చినాయి, సోలార్ ఇవన్నీ రెన్యూబుల్ ఎనర్జీ వచ్చేస్తుంది అనుకోండి, అప్పుడు సిల్వర్ బాగా యూజ్ ఉంటుంది, బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. 5 లక్షల వరకు కూడా ఛాన్స్ ఉంది. సో అట్లా అంటే చిన్నగా ఎప్పుడైనా కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళు కావచ్చు, 10 ఏళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే లాంగ్ టర్మ్ లో పెరిగే ఛాన్స్ ఉంది. అట్లా సిల్వర్ ఈటీఎఫ్ లో అప్పుడప్పుడు ఆ సిల్వర్ ఈటీఎఫ్ పడ్డప్పుడల్లా కొంచెం కొంచెం ఎక్కువ చేసుకొని మన పోర్ట్ఫోలియో పెట్టుకుంటే రేపొద్దున 5 లక్షలు అయినప్పుడు అమ్ముకుంటే మంచి జాక్ పట్టుకుంటే లెక్క. నాలెడ్జ్, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ పేస్ మనీ. ఓకే, సో పడ్డప్పుడు పట్టుకోవడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్ లో.
మామూలుగా ఉన్నప్పుడు కొని పెరిగిన దానికంటే ఎప్పుడైతే మార్కెట్ రీట్రేస్మెంట్ అయిందో అక్కడ కొన్నప్పుడు ఆ రీట్రేస్మెంట్ కూడా మన ప్రాఫిటే కదా రేపు పొద్దున పెరిగినప్పుడు. ఎస్. సో అది ఆ డిస్కౌంట్ కూడా మనకు క్రియేట్ అవుతుంది. అదే అందుకే నేను రెగ్యులర్ గా చెప్తాను, తమిళియన్స్ కి అమావాస్యలో ఇన్వెస్టర్ కి మార్కెట్ పడినప్పుడు రీట్రేస్మెంట్ అయినప్పుడు సదవకాశం మంచి అమౌంట్ పెట్టుకొని క్యాష్ పెట్టుకొని ఆ స్టాక్స్ బాగుపడ్డప్పుడు ఏదైతే స్టాక్స్ పట్టాయో మళ్ళీ ఇది పెరగలదు, ఈ కంపెనీ బాగుంటుంది, ఫ్యూచర్ లో రావచ్చు అనే నమ్మకం ఉన్నప్పుడు క్వార్టర్ ఆన్ క్వార్టర్, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ చూస్తే మనకు తెలుస్తుంది కన్సిస్టెంట్ గ్రోత్ ఉందా లేకపోతే మధ్యలో జిక్లు ఉన్నాయా. సో కన్సిస్టెంట్ గ్రోత్ ఉన్నప్పుడు అది ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి. ఓకే సార్, ఫైనల్గా మన వ్యూవర్స్ రిక్వెస్ట్ కూడా ఒకటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఏదైతే పూర్తిగా క్లోజింగ్ టైంకి స్టాక్స్ క్లోజింగ్ టైంకి మెయిన్ ఏదైనా స్టాక్స్ కానీ ఆర్ ఎనీ సెక్టార్ కానీ వాచ్ లిస్ట్లో పెట్టుకోవాలి అంటే వేటి గురించి చెప్తారు మీరు? ఇప్పుడు డైరెక్ట్ గా స్టాక్స్ సెక్టర్ మనం కనుక రికమెండ్ చేస్తే డైరెక్ట్ గా సెబీ వచ్చేసి ఎల్లో కార్డు పంపించేస్తారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. డైరెక్ట్ గా ఏది కూడా ఎవరన్నా అడిగినప్పుడు మనం చెప్పొచ్చు కానీ పలానా ఇది అని చెప్పకూడదు. సో ఈ స్టాక్స్ కొనుక్కోండి, ఈ ఇండెక్స్ ఇది చేయండి అంటే జనరల్ గా మనం చూసే దానికంటే ఇప్పుడు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ బాగుంటాయి, ఐటీ పెరుగుతుంది, ఎఫ్ఎంసీజీ కొంచెం బయింగ్ లో వస్తుంది. ఫ్యూచర్ లో లాంగ్ ఫ్యూచర్ తీసుకుంటే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ బాగుంటాయి, సోలార్ బాగుంటుంది, ఈవీస్ బాగుంటాయి. ఆ కంపెనీ ఆ ఇండెక్స్ లో ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి బాగుపడ్డాయో అలాంటి స్టాక్స్ చెక్ చేసుకుంటూ మొమెంటం ఉన్న స్టాక్స్, బ్రేక్అవుట్ అవడానికి రెడీగా ఉన్న 5% 10% దగ్గరలో ఉన్న స్టాక్స్ ఇట్లాంటి సెలెక్ట్ చేసుకుంటే మనకి తొందరగా ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాంటి స్టాక్స్ ఎవరైనా సెలెక్ట్ చేసుకోండి. అలాంటిది ఏదైనా ఉన్నప్పుడు మీరు సూచనలు సలహాలు అడిగినప్పుడు దాని గురించి మనం లైవ్ లో చెప్పొచ్చు. అంతేగాని మనం చెప్పామనుకోండి ఇమ్మీడియట్ శ్రీముఖం సెబీ నుంచి శ్రీముఖం నుంచి వస్తుంది, వచ్చినప్పుడు మనం ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. అవన్నీ కాకుండా ఎవరైనా కాల్స్ వచ్చినప్పుడు దాని ప్రకారంగా చెప్పొచ్చు. బట్ ట్రెండింగ్ ఏదో ఎవరైనా సరే ఏం చూడాలి, 52 వీక్ స్టాక్స్ దగ్గరలో ఏమి ఉన్నాయి, దాటడానికి ఏమున్నాయి, ఎందుకు దాటుతుంది, సో రిజల్ట్స్ ఏంటి, క్వార్టర్ Q1 రిజల్ట్స్ బాగున్నాయి, Q2 కూడా బాగుండొచ్చు, సో ఇంకా పెరగచ్చు, ఇది ఛాన్సెస్ ఉంది, అప్ ట్రెండ్ ఉంది, క్వశ్చన్ ఉంది. సో ఇట్లాంటి స్టాక్స్ పెట్టుకుంటే డెఫినెట్ గా షార్ట్ టర్మ్ లో వస్తే, లాంగ్ టర్మ్ చూసుకుంటే మధ్యలో ఎన్ని రీజిక్లు ఉన్నా లాంగ్ టర్మ్ లో కన్సిస్టెంట్ గ్రోత్ ఉంది అనుకున్నప్పుడు అలాంటివి మల్టీఫోల్డ్ వెల్త్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, ఈవీస్, సోలార్ ఇట్లాంటివన్నీ కూడా అలాంటి కంపెనీస్ లాంగ్ హోల్డింగ్ పెట్టుకుంటే బ్యాంక్ కంటే రియల్ ఎస్టేట్ కంటే అన్నిటికంటే ముందు వరుసలో ఉండేది ఈక్విటీ మార్కెట్. ఇప్పుడు సపోజ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నా నాకు రిస్క్ తక్కువ, నాకు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుకుంటా అంటే ఎస్ఐపి ద్వారా పెరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి కదా. సో అదే మనం వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ బాంక్ ఇస్తారు కాబట్టి మనకు కూడా మనం డైరెక్ట్ గా కొంచెం చెక్ చేసుకొని స్టడీ చేసి మంచి స్క్రిప్ట్స్ లో పెట్టుకుంటే ప్రాఫిట్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ అండి ప్రభు గారు ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో మొత్తం మీద స్టాక్ మార్కెట్స్ లో అయితే అప్స్ అండ్ డౌన్స్ కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి. వాటికి సంబంధించి కూడా ఆచితూచి వ్యవహరించాలంటూ కూడా నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ ఇంటర్నేషనల్ గా మార్కెట్స్ ఏ రకంగా ప్రతికూల సంకేతాలు చూపించినప్పటికీ, క్రూడ్ ఆయిల్ సంబంధించి కూడా ఒక రకంగా అప్స్ అండ్ డౌన్స్ కనిపిస్తున్నప్పటికీ మార్కెట్లు మాత్రం కాస్త పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఈ టైంలో కాస్త పాజిటివ్ గానే ఉండాలంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వీటన్నింటికంటే కూడా సేఫ్ హెవెన్ ఇన్వెస్ట్మెంట్స్ అసెట్స్ పైనే కూడా చాలా మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో వీటిన్నిటికి సంబంధించి కూడా నిపుణులు చెప్పినట్లు వాటి ప్రకారం ఫాలో అవ్వాలనేది చెప్తున్నారు. చూద్దాం మరి ఈ రోజు స్టాక్స్ కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా, MDH దమాలు, దాల్ తడకా మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.